హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్ ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ మిరియాల రసం. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇదిగో నానబెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని బాగా ఇలాగా రసం తీసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి వడగట్టుకుందాం. టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. దీంట్లో పులుపుని బట్టి పోసుకోవాలి వాటరు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను నేను. చిటికెడు పసుపు. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాము. పెద్దదైతే ఒకటి కట్ చేసుకోండి. నేను చిన్నవి తీసుకున్నాను. కొద్దిగా పెద్ద ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాం. తేపాలు ఒకటి పెట్టుకుందాం. టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు నూనె కాగింది కదా, ఒక టేబుల్ స్పూన్ తిరగమాత గింజలు. కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకున్నాము. రెండు ఎండుమిర్చి. ఇంకొద్దిగా వేగాక టమాటాలు వేసుకున్నాం. టమాటా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి కలబెట్టుకోండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోండి. ఒకసారి ఉప్పు కానీ పులుపు చూసుకొని చాలకపోతే ఉప్పు వేసుకోండి. పులుపు ఎక్కువగా ఉందంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. హైలో పెట్టుకున్నాం. ఇప్పుడు రసంలోకి కావాల్సిన రసం పొడికి దీంట్లో నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, కొద్దిగా మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను, 3 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం, చున్నులపై 4 రెబ్బలు, ఒక ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుండిద్ది. నేను 3 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు తినని వాళ్ళు ఉంటే ఇలాగా పేస్ట్ దీంట్లో వేసుకొని మిక్సీకి వేసుకుంటే చాలా బాగుండిద్ది. మిక్సీకి వేసుకుందాం. ఇదిగో మిక్సీకి వేసాను. రసం పొడి పచ్చిది 1 రెబ్బ దీంట్లో వేసుకున్నాం. టేస్ట్ స్మెల్ బాగుండిద్ది రసం. ఇలాగ ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు రసం పొడి వేసుకుందాం. కొద్దిగా సిమ్లో పెట్టుకొని మరగించుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. రసం పొడి ఇప్పుడే వేసుకుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా రసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో రుచిగా మిరియాల రసం రెడీ. టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి ఒకసారి.